తెలంగాణ టెట్ కాదని డీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఇప్పటికే 4 సార్లు టెట్ నిర్వహించారని అన్నారు. 3 లక్షల మంది అభ్యర్థులు 3 ఏళ్లుగా డీఎస్పీ కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 25,000 పోస్టులతో డీఎస్సీ వేస్తామని ఇచ్చిన హామీలను సీఎం నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. నేను డిఏడి అభ్యర్థిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. అందులో ప్రధానంగా నా మొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ మీద వేస్తా, నేను మెగా డిఎస్సీ వేస్తా అని ముఖ్యమంత్రి గారు స్వయాన పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు 2024లో ఒక నోటిఫికేషన్ వేశారు. ఆ నోటిఫికేషన్ సమయంలో మేము సార్ ఈ నోటిఫికేషన్ వేస్తున్నారు, మాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి, ఈ సమయం ఇస్తే మేమందరం ప్రిపేర్ అయి రాస్తామంటే లేదు ఈ విద్యా వ్యవస్థని ఉపాధ్యాయులు లేరు, విద్యా వ్యవస్థ కుంటుపడతా ఉంది, మేము త్వరలోనే మళ్ళీ ఇంకో డిఎస్సీ వేస్తామని స్వయాన మన ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. ఇదే చివరి డిఎస్సీ కాదు, 2024లో ఇంకో 6 నెలలు వెయిట్ చేయండి, మళ్ళీ డిఎస్సీ వేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా 4 టెస్టులు పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ప్రతి నెలలో కనీసం 400 నుంచి 500 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 2 సార్లు పదోన్నతులు ఇచ్చారు. ఆ పదోన్నతుల ద్వారా 22,000 పైచిలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అదేగాక 2023, 24, 25, 26 సంవత్సరంలో కూడా సంవత్సరానికి సుమారు 3,500 నుంచి 4,000 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా ఎలా విద్య బోధించడం సాధ్యమవుతుంది? స్వయాన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ అంటే నాకు ఇష్టం, విద్యాశాఖ నా దగ్గరనే ఉంది, విద్యాశాఖని నేను పూల్లో పెట్టి చూసుకుంటా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తా అని ఇటీవల ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టారు. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని పెట్టారు. కానీ ఆ 2 స్కీములు పెట్టిన ప్రయోజనం లేదు సార్. నేను డిఏడి అభ్యర్థిని. కాంగ్రెస్